महावं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वं ध्रुवन्ते राजावन्नो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य आत्मस्य राष्ट्रं धारयतां ध्रुवं अयं मुहूर्तस्थोः शुभमुहूर्तोऽस्तु चित्तनमः। కూరగాయలు అయితే డైరెక్ట్ రైతులు తర్వాత ఇవేమో బిస్కెట్స్ పల్లీలు ఇవి ఒక కిలో చేస్తాం సార్ అన్నం ఇది మన్నం బ్రెడ్స్ అని సార్ మనం మిల్లెట్స్ పండిన వాళ్ళకి పంపిస్తాం ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకుంటాం తర్వాత బియ్యాలు ఇవి మనం 18 రకాల బియ్యాలు ఇస్తారు. రెడ్ రైస్, తర్వాత రక్తశాలి, రాజమూడి, బ్రౌన్ రైస్, ఇట్లా కులాకర్ 18 రకాల బియ్యాలు కొంచెం కొంచెం ఏరియాలో క్రాఫ్ట్ అంటే ఇది ఉప్మా రవ్వ సార్, అంటే జొన్న ఉప్మా రవ్వ, రాగి ఉప్మా రవ్వ, సద్ద ఉప్మా రవ్వ, అట్లా ఉప్మా రవ్వ సపరేటు, తర్వాత ఇడ్లీ రవ్వ సపరేటు, అట్లా ఇది సార్. ఇది నూనె సార్. తర్వాత నల్లజెరువు దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం సార్. సార్ అవును సార్, పీకొత్తపల్లి దగ్గర ఉంది సార్ యూనిట్. ఒకసారి అడుగుతున్నాం. తర్వాత సద్దపిండి, రాగిపిండి సార్, రాగులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని వాళ్ళు లేదు సార్. ఇసరాయి కాకుండా పిండి మిషన్ సార్, పిండి మిషన్ అంటే గ్రామ స్థాయిలోనే సింగిల్ ఫేస్ మిషన్లతో ఆడించి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేసి హాట్ వాటర్ వేసుకుంటే ఒక 5 నిమిషాల్లో రెడీ మిల్స్. ఇట్లా రాగి ఉప్మాది, కిచడి, తర్వాత మల్టీగ్రెయిన్స్. నేను ప్రిజర్వేటివ్స్ వాడతారా? లేదు, ఏం లేదు సార్, ఏం లేదు. ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. 6 months లైఫ్ ఉంది. అంటే మీల్ రిప్లేస్మెంట్ కంప్లీట్గా. మీల్ బదులు అంటే భోజనం బదులు మనం గ్లూటెన్ ఉంటుందా? గ్లూటెన్ ఏమి ఉండదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ చేసి ఎండబెట్టి చేస్తున్నాడు సార్. తర్వాత ఇవి పొట్టు పెసర. ఇది కుడుమసిరి మిల్లెట్ హోటల్ అని అనంతపూర్ అంటే కురుగుంటలో నడుస్తుందన్నా. ప్రతి మంత్ కూడా అక్కడికి కాదరోళ్ళు గారు కూడా వచ్చి చేస్తారు. ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ వస్తున్నారు. అక్కడ మార్నింగ్ ఏంటంటే నేచురల్ ఫార్మ్ అయితే 7 years నుండి ఉంది. జామాకు, తర్వాత సీతాపళ్ళు, తిరుపతిగా, మునగా ఉంది. రోజు పొద్దున్న అవి హర్బల్ టీ పెడతాము. దాని తర్వాత అన్ని ఇడ్లీ, పొంగల్ ఇవన్నీ కూడా మిల్లెట్స్తోనే చేసేది. చాలా ఫేమస్ అయింది కానీ లోపల ఉన్నందుకు రాలేదు. అట్లాంటిది మళ్ళీ కటార్పల్లి క్రాస్ అనుకుంటున్నాము. కదిరి టౌన్లో పెట్టాలి. కదిరి టౌన్ కాదు, క్రాస్లో పెట్టాలనేది ఒక ఆలోచన. చూశారు సార్, బిగ్ వేలో ప్రమోట్ చేస్తాం. కుడుమసిరి మిల్లెట్ హోటల్ ఆయన ప్రతి మంత్ వస్తారు. ఒక రిక్వెస్ట్ నా, ఒకసారి మీరు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏమన్నా మన అందరినీ కూడా కలిపి ఒక ఓరియంటేషన్ క్లాస్ ఆయనతో ఇప్పించడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒకసారి మనము అరేంజ్ చేస్తే కన్నా జనరల్ వాళ్ళకు కన్జ్యూమర్కు మెయిన్ దీంట్లో ఉన్న ఇదేంటని వెళ్తే కన్నా ఇమీడియట్లీ మన ఎఫ్ఈఓలు అవుతాయి. మీడియేటర్ లేకుండా ఎఫ్ఈఓనే కన్జ్యూమర్కు ఒక రీజనబుల్ దీంతో వెళ్ళేటట్లు చూడొచ్చు. మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. యూ షుడ్ హ్యావ్ సర్టన్ జెస్చర్స్. ఎఫ్పిఓస్, ఎఫ్పిసిసి అనేది బిగ్ వేలో ఆన్ యువర్ ఓన్ యూ హ్యావ్ సమ్ సెటప్. మీకు సెటప్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ సెటప్. మీరు ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతే రైతులకు మంచి జరుగుతుంది. చూడండి, వాళ్ళకి అర్థం కాలే ఇంకా ఎఫ్పిఓస్ది, ఎఫ్పిసిఎస్ది హౌ ప్రామినెంట్ దే విల్ బి ఇన్ ఫ్యూచర్ అనేది సూపర్ క్యాచప్ అవ్వడం లేదు. ఎంతసేపు కొంచెం ఎన్జిఓస్కి మాత్రం పరిమితం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం. అట్లా కాకుండా ఎవరైతే రైతు ఉన్నాడో ఆ ఐడియాలజీ వాళ్ళకి సింక్ అవ్వాలి. వాళ్ళకి సింక్ అయితే దే విల్ బికమ్ రిచ్. ఎంతసేపు రైతన్నల పట్ల సానుభూతి చూపిస్తే కుదరదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, గైడ్ చేయండి, సెల్ఫ్ సస్టైనబిలిటీ వాళ్ళకి రావాలి. వాళ్ళ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వితౌట్ హ్యావింగ్ ద మీడియేటర్స్, మిడిల్ మెన్ లేకుండా అమ్ముకోగలిగినటువంటి ఎకానమీ ఇప్పుడు ఉంది, అటువంటి మార్కెట్ ఉంది. కానీ స్టిల్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ దే ఆర్ లూజర్స్. హూ
పోగొట్టుకుంటున్నారు, ఈ మండి మార్కెట్తోనో లేదంటే బ్రోకర్లతోనో దళారులతో. అది కాకుండా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కల్పించాలి. ఎఫ్పిఓస్ని ఎఫ్పిసిస్ని ప్రమోట్ చేయకపోతే వాళ్ళకి రాదు, అది మీరు చేయడం లేదు. అది స్టార్ట్ చేసాం సార్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ చేసినాము. బిజినెస్ లేదు మీకు, ఈవెన్ యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీమియం. సెకండ్ థింగ్ బేసిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ రోడ్ నెంబర్ సార్ ఇది బయట వచ్చేది మళ్ళీ వస్తుంది. చేయండి సార్, చేయండి సార్.